Now, when we think of Jesus coming into a ministry at the age of 30, యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన పరిచర్యలోకి వచ్చాడు అని మనం విన్నప్పుడు his 30 years have almost entirely hidden from the age of 12 ఆయన 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన జీవితం గురించి ఎవరికీ తెలియదు. 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు to the age of 30. We don't know exactly what he went through. ఆయన దేని గుండా వెళ్ళాడో మనకి తెలియదు. But if those Old Testament examples are any pattern, we can be pretty sure that those 18 years that Jesus spent in Nazareth, ఆ పాత నిబంధనలో మనం చూస్తున్న మాదిరి ఉదాహరణను బట్టి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 18 సంవత్సరాలు నజరేతులో జీవించినప్పుడు there must have been some very, very traumatic experiences that he went through in his family or with his relatives. I don't know what. ఆయన ఎంతో క్లిష్టమైన బాధాకరమైన పరిస్థితుల ద్వారా వెళ్ళుండొచ్చు. అది తన కుటుంబం ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ అదేదో నాకు తెలియదు. But he could not have had the ministry he had if he did not go through that same process that every one of God's servants, ప్రతి ఒక్క దైవజనుడు కూడా వెళ్ళిన ఆ మార్గములో వెళ్లకుండా ఉన్నట్లయితే ఎవరు కూడా పరిచర్ను కలిగి ఉండలేరు, went through in the Old Testament. పాత నిబంధనలో వాళ్ళు వెళ్ళినట్లుగా. So you need to ask yourself whether God did arrange such circumstances for you, కాబట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, దేవుడు నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల్ని అనుమతించాడా లేదా, and whether you rebelled against any of that, దాంట్లో దేనికైనా నువ్వు తిరుగుబాటు చేసావా, maybe with your unconverted relatives or in your place of work, or there are many circumstances are different. బహుశా మార్పు చెందని నీ బంధువుల ద్వారా ఉండొచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో ఉండొచ్చు, ఇంకో పరిస్థితి ద్వారా ఉండొచ్చు. But the principle is the same. కానీ ఇక్కడ నియమం ఏమీ మారదు. God cannot fulfill a ministry even after anointing you unless you are willing to submit to the different circumstances he goes through. దేవుడు నీ జీవితంలో అనుమతించిన క్లిష్టమైన పరిస్థితుల ద్వారా నువ్వు వెళ్లకుండా నీవు ఒకవేళ అభిషేకించబడినా కూడా నీవు పరిచర్యను కలిగి ఉండలేవు. I remember when I quit my job in the Navy and I was already gifted to preach. నాకు గుర్తుంది, నావికా దళంలో నా ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టినప్పుడు నాకు బోధించే వరం కూడా ఉంది. I thought I'd go straight into the ministry and be accepted. నేను అనుకున్నాను నేరుగా నేను పరిచర్యలోనికి వెళ్ళొచ్చు, నన్ను అందరూ అంగీకరిస్తారని నేను అనుకున్నాను. But God allowed me to face many years of jealousy from people who are older than me. నాకంటే వయసులో పెద్దగా ఉన్న వాళ్ళు నన్ను చూసి అసూయపడేటట్లు అనేక సంవత్సరాలు దేవుడు అనుమతించాడు. Who were jealous of my ministry and suppressed me constantly. లేక నా పరిచర్యను బట్టి వాళ్ళు అసూయ చెంది నన్ను అనేక సార్లు క్రిందకు నొక్కివేయటానికి ప్రయత్నించారు. And the Lord just told me in those days, I'm thankful that I listened to God. కానీ ఆ రోజుల్లో దేవుడు నాకు ఏం చెప్పాడంటే, నేను దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఇష్టపడ్డాను, అందును బట్టి దేవునికి వందనాలు. He told me never to rebel against them, వారికి విరోధంగా తిరుగుబాటు చేయొద్దని దేవుడు చెప్పాడు నాకు. to submit to authority that misunderstood me, నన్ను అపార్థం చేసుకున్న అధికారం క్రింద నన్ను ఉండమని దేవుడు చెప్పాడు. to submit to authority that misunderstands you. It's not easy. నిన్ను అపార్థం చేసుకున్న అధికారం క్రింద నీవు లోబడి ఉండటమా, ఇదెంతో కష్టం. You like to stand up and defend yourself, but the Lord said keep your mouth shut. మనం లేచి నిలబడి మనం సమర్థించుకోవాలనుకుంటాం, కానీ దేవుడు ఏం చెప్పాడంటే నీ నోరు మూసుకొని కూర్చోమని చెప్పాడు. Let them misunderstand you. వాళ్ళు అపార్థం చేసుకోనివ్వు. That's part of your education. ఇది నీ చదువులో ఒక భాగం. And I believe that that's one of the things that Jesus must have gone through. నేను అనుకునేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాంటి దాని గుండానే వెళ్ళి ఉండొచ్చు. He didn't have physical attacks from people, భౌతిక సంబంధంగా ఆయన మీద ఎవరు దాడి చేయలేదు అప్పుడు. but I'm sure he must have gone through a lot of misunderstanding and false accusation. ఆయన ఎంతో అపార్థం చేసుకోబడ్డాడు, ఆయన మీద తప్పుగా అనేక మంది నేరారోపణలు చేశారు. These are all part of the education he got that prepared him for the ministry. And ఇవన్నీ కూడా ఆయన్ను పరిచర్య చేయటానికి సిద్ధం చేసిన చదువు. there are many other ways like that which God takes us through. ఆ విధంగా అనేకమైన పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. And in the midst of it, when we belong to a church like this, వీటి మధ్యలో మనం చూసినప్పుడు, మనం ఇలాంటి సంఘంలో ఉన్నప్పుడు we must always be humble enough to receive encouragement from any brother or sister who maybe half our age or much younger, who has something to say.
కాబట్టి ఏ సహోదరుడు ఏ సహోదరి పంచుకున్నప్పటికీ మన వయసులో సగం వయసు ఉన్న వాళ్ళు పంచుకున్నప్పటికీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి మన హృదయాలు తెరుచుకుని ఉండటం అనేది మంచిది. So when you have different brothers get up here and share the word, వేరు సహోదరులు ఇక్కడ నిలబడి వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు do you listen carefully to the younger brothers? నీకంటే వయసులో తక్కువ ఉన్నవాళ్ళు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటున్నావా? Or do you feel it's only the old mature saints who can give me anything? వృద్ధులు ఎంతో పరిపక్వత పొందిన వాళ్ళు మాత్రమే నాకేమైనా ఇవ్వగలరని నువ్వు అనుకుంటున్నావా? Well, if you're like that, I want to tell you, your spiritual growth will be hindered. నీవు ఆ విధంగా ఉన్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే నీ ఆత్మీయ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. I have decided that I believe God can speak to me through anyone. నేనేం నిర్ణయించుకున్నానంటే నేను నమ్మేది ఏంటంటే దేవుడు నాతో ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు. Through young brothers, people who stumble in their language. యవనస్తుల ద్వారా, సరిగా భాష రాని వాళ్ళ ద్వారా. I was listening this morning to the meeting in RLCF in Colorado. ఉదయకాలం నేను RLCF కొలరాడోలో మీటింగ్ని వింటున్నాను. And I was blessed listening to young brothers. Some of them are not very mature. యవన సహోదరులు పంచుకుంటున్నప్పుడు నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. అందులో కొంతమంది పరిపక్వత లేని వాళ్ళు కూడా. But I got something in my heart from them. కానీ వారి దగ్గర నుండి నేను నేర్చుకునేది నా హృదయంలో తీసుకునేది ఉంది. What did we read in the beginning? Encourage one another daily. ప్రారంభంలో మనం ఏం చదివాం? అనుదినము ప్రతిరోజు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకొనండి, బుద్ధి చెప్పుకొనండి. Lest any of you be hardened. మీ హృదయములు కఠినపరచబడకుండానట్లు. Through the deceitfulness of sin. Sin is a very deceitful thing. పాపం వలన కలుగు భ్రమ చేత. పాపం అనేది ఎంతో మోసం చేస్తుంది, భ్రమను కలుగజేస్తుంది. And if you find your heart is hard, ఒకవేళ నీ హృదయం కఠినంగా ఉన్నట్లు నువ్వు కనుగొన్నట్లయితే, it's not soft and gentle towards people who make mistakes. You're hard on people or తప్పు చేస్తున్న ఇతరులను చూసి వారి ఎడల మెత్తని వైఖరి లేకుండా వారి ఎడల నువ్వు కఠినంగా ఉంటున్నట్లయితే, a hardness that prevents you from being sensitive to hear God's voice. Perhaps the reason is దేవుని యొక్క స్వరాన్ని వినే స్పర్శ లేకుండా ఆ హృదయం ఎంతో కఠినంగా ఉన్నట్లయితే, that you don't allow yourself to be encouraged by someone who's younger than you. బహుశా దానికి కారణం ఏంటంటే నీకంటే వయసులో చిన్నగా ఉన్న వాళ్ళు చెప్పేటప్పుడు, వాళ్ళు ప్రోత్సహించేటప్పుడు నువ్వు అనుమతించట్లేదు. Or maybe half your age. లేక నీ వయసులో సగం వయసు ఉన్నవాళ్ళు. Be open to encouragement. కాబట్టి ప్రోత్సాహాన్ని పొందటానికి నీ హృదయాన్ని తెరువు.